దేవుడు మనల్ని కాపాడి నూతన బొక్కుతుంది. ఎన్ని ప్యాకెట్లు వేసినా చాలా తెలుసా బ్రౌనీకి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని ప్రార్థిస్తానండి. ఈరోజు వీడియోలో మీరు చూడబోతున్నారు 31st నైట్కి మేము చర్చ్ డెకరేషన్ ఏ విధంగా చేసాము అన్నది కనిపిస్తుంది మీకు వీడియోలో. అదేవిధంగా మేము ఏ విధంగా 31st నైట్ న్యూ ఇయర్ స్టార్టింగ్లోకి వచ్చాము, అదేవిధంగా ఈ సమయం అంతా కూడా వాగ్దానాలతో, పలహారాలతో, అందరి సంతోషాలతో, నవ్వులతో, కేరింతలతో అయితే ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ అనేది చేశాము మేమందరం కూడా. అదేవిధంగా తర్వాత ప్రాసెస్ ఏ విధంగా ముందుకు వెళ్ళింది, 31st నైట్ అయిపోయాక 1st తారీఖు రోజు మరలా మేము కేక్ ఏ విధంగా కట్ చేసాము, మరలా పలహారాలు ఇవన్నీ కూడా ఏ విధంగా పంచుకొని ఒకరినొకరు సంతోషంగా ఏ విధంగా గడిపాము అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అలాగే ఈ వీడియోనైతే మంచి మాటతో అయితే మొదలు పెట్టబోతున్నాను. జీవితం అంటే అందరినీ వదిలేసి ఒంటరిగా ఉండటం కాదు. కష్టమైన, సుఖమైన ప్రతి ఒక్కరిని కలుపుకొని జీవితంలో కలిసి అడుగు వేయటమే జీవితం అవుతుంది, కుటుంబం అవుతుంది. మీరు ఈ క్రొత్త సంవత్సరంలో ఎవరైనా సరే విడిపోవాలి అనుకున్నా, విడిపోయి ఉన్నా కానీ ఒక్కసారి మీ కుటుంబం గురించి, మీ జీవితం గురించి, మీ పిల్లల గురించి, భర్త గురించి, భార్య గురించి ఆలోచించి ఒక్కటి అవ్వాలి అన్న ఆలోచన చేస్తే బాగుంటుంది. ఈ క్రొత్త సంవత్సరంలో కొత్తగా జీవితాన్ని మొదలు పెడితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరి కోసం, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరి కోసం ఇది నా విన్నపం అండి. అయితే ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. ఇక్కడైతే ఇంకా అంతా అయిపోయింది, ప్రార్థన, ఆరాధన, వాక్యం అన్నీ అయిపోయాయి. ఇక వాగ్దానాల సమయం అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో మాతో, ఈ సంవత్సరం మా జీవితాల్లో ఏమేమి మేలులు చేయబోతున్నాడు అని తెలుసుకోవాలనే ఆశ చిన్న పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు ఉంటుంది. ఆ దేవుడిచ్చే ఆ ఒక్క మాటను పట్టుకొని సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేసుకుంటూ అదే మార్గంలో నడవాలి అని చెప్పేసి చాలా మంది ఆశతో ఉపవాసాలు ఉండి మరీ వాగ్దానాలు తీస్తారు. ఇక ఇక్కడైతే చదువు రాని వాళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అప్పటికప్పుడే వాళ్ళకి చదివి వినిపించాలి. వాళ్ళకి ఏం వాగ్దానం వచ్చింది ఏంది అన్నది మేము కూడా చదివి వినిపిస్తాము. అసలు విసుకోము, తర్వాత చదువుతామని కూడా చెప్పము. వాళ్ళ మొహంలో సంతోషం చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా అప్పటికప్పుడు వాళ్ళకి చదివి వినిపించవలసిందే. దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు, వాళ్ళ జీవితాలు ఏం చేయాలి అని అనుకుంటున్నాడు, మరి వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఏ విధంగా నడవాలి అనే కొన్ని విషయాల గురించి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఇది మన మనసుకు సంతోషాన్ని ఇచ్చే చిన్న విషయం అండి. ఇదైతే నిజంగా దేవుడిచ్చినట్టే మీకు జరుగుతాయా అని అయితే చిన్న కామెంట్లు అయితే చేయకండి. ఇది ఎవరి ఆనందం వాళ్ళది. నిజంగా నమ్మితే ఏదైనా సరే సమస్తము సాధ్యం అవుతుందన్న ఒక చిన్న పదం ఉంది. అయితే మేమైతే నమ్ముతాము ఖచ్చితంగా. మా జీవితాల్లో అయితే ఏ వాగ్దానం అయితే వస్తుందో ఆ వాగ్దానాన్ని బట్టి మా జీవితంలో ఆ సంవత్సరం అంతా కూడా నెరవేరుతూ ఉంటుంది. నాకైతే వచ్చిన వాగ్దానం ఏమిటి అంటే, నీవు నీ యొక్క ప్రతి మనవి ఆలకింపబడును, నీవు ప్రార్థన చెయ్యి అని వచ్చింది. అంటే నేను ఏది మనవి చేసుకున్నా, నేను ఏది అడిగినా దేవుణ్ణి, నాకు కష్టం వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఆయన నా ప్రార్థన ఆలకిస్తానని చెప్పి వచ్చేసింది. మా వారికైతే నేను ఇంకా తీగానే వాగ్దానం ఏమొచ్చిందంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె నుందురు అని చెప్పి వచ్చింది. అంటే ఆయన ఆలోచన అంతా కూడా ఎప్పుడూ పిల్లల గురించే ఉంటుంది కాబట్టి ఆయనకు తగినట్టుగానే వాగ్దానాలు వస్తాయి. ప్రతి సంవత్సరం కూడా ఆయన మనసుకు సంబంధించిన, ఆయన నడవడికకు సంబంధించిన వాగ్దానమే వస్తూ ఉంటుంది. ఆయన వచ్చి తీయకపోయినా, నేను తీసినా సరే ఆయనకు సంబంధించిన వాగ్దానమే వస్తూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నీ పాదము ఎప్పుడు ఎక్కడ తొట్టిల్లనివ్వనని చెప్పి వచ్చేసింది. అలాగే మంచిగా సాఫీగా జరిగిపోయింది లాస్ట్ ఇయర్ అంతా కూడా మా జీవితము. ఇక వీడియోలోకి అయితే ఇంకా ముందు
వీడియో మొత్తం కూడా మీరు చూసేయండి. తర్వాత స్టార్టింగ్ పిల్లల డ్యాన్సులతో వీడియో అయితే మొదలు పెట్టాను కదా, పిల్లల డ్యాన్సులు చాలా చాలా బాగున్నాయి. కానీ అవన్నీ కూడా పాటలతో పెట్టడానికి కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి. అందుకని సాంగ్ అయితే మ్యూట్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను అక్కడ కూడా. ఇక మేమైతే క్రిస్మస్కి కట్ చేసాము లేడీస్ అంతా కూడా కేక్. ఇక్కడ ఇక జెంట్స్ డ్యూటీ వచ్చేసింది. జెంట్స్ కుర్రవాళ్ళందరూ కలిసి కేక్ కటింగ్ చేశారు. ఇక న్యూ ఇయర్ ఫస్ట్ రోజు అయితే ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా కేక్ కటింగ్ చేశారు. 3 కేకులు అయితే కటింగ్ చేశాము క్రిస్మస్ దగ్గర నుండి. ఇక క్రిస్మస్ దగ్గర నుండి కూడా పలహారాలతో సంతోషంగా ఆనందంగా చాలా అసలు హ్యాపీగా ఉంటుందన్నమాట. అసలు ఆ 10 రోజులు న్యూ ఇయర్ అయిపోయిన దాకా కూడా చాలా బాగుంటుంది. చర్చిలో వాతావరణం, మనుషులు కూడా అందరూ చాలా హ్యాపీగా కనిపిస్తారు. ఇక ఇక్కడైతే ప్రార్థన అంతా అయిపోయాక ఈరోజు మేము పంచినటువంటి పలహారాలు ఏమిటి అంటే, ఎవరికి సంబంధించిన స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు పలహారాలు తీసుకొని వస్తారు. పులిహార, రవ కేసరి, అరటికాయ, అదేవిధంగా స్వీట్స్, కమలాకాయలు, బూందీ చాలా చాలా తీసుకొని వచ్చారండి. అవన్నీ ఎలా పంచాలి ఏందో అన్నది కూడా అర్థం కాలేదు. కానీ అందరికీ వచ్చే విధంగా అయితే పంచాము. పలహారాలు పంచే డ్యూటీ తీసుకోవడం అంటే మామూలు మాటలు కాదండి. కొంచెం తక్కువ పడినా కొంచెం ఎక్కువ పడినా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ వచ్చిన వాళ్ళ తక్కువ వచ్చిందని చెప్పి ఇంకా అదైతే చాలా జాగ్రత్తగా పలహారాల దగ్గర కూర్చొని పంచేవాళ్ళు జాగ్రత్తగా పంచాలి, అందరికీ రావాలి. కాబట్టి లాస్ట్లో ఒకరికి ఇద్దరు తగ్గినా చాలా బాధగా ఉంటుందన్నమాట. దేవుని పలహారం కదా ఇది. ఇక ఇక్కడైతే పలహారాలు అవన్నీ అయిపోయాక ఇంటికి వచ్చేసరికి మేము 2-2:30 అలాగ అయిందండి. వచ్చాక మా బ్రౌనీకి, పొట్టికి, నానికి కూడా న్యూ ఇయర్ తెలియాలి కదా, వాటికి కూడా ఆనందంగా అవి కూడా స్టార్ట్ చేయాలి కదా. అందుకని వాటికి కూడా బిస్కెట్ ప్యాకెట్లతో వాటికి న్యూ ఇయర్ స్టార్టింగ్ అనేది చేశాము. ఆ వీడియో అయితే చూసేయండి మీరు ఇప్పుడు. బ్రౌనికి కూడా ఏమంటాడు, సినిమా అసలు తిండిపోతుంది ఉండలేదు దానికి ప్యాకెట్లు ఏమంటాడు, ఇంకా దానికి ఇంకా ప్యాకెట్లు ఏమంటాడు డాడీ. పొక్కుతుంది. ఎన్ని ప్యాకెట్లు వేసినా చాలా తెలుసా బ్రౌనికి. సమానంగా ఆడే సపో వస్తే నా చేతిలో ఫోన్ ఉంది. విడిబా లోపల పో. బ్రౌనీ వాటికి నానికి ఎక్కువే, నానికి ఎక్కువే అమ్మ.
పొట్టికి పిల్లల్ని తినమని వదిలేసింది ఇక. అసలు చూడు ఎట్ట కూర్చునిద్దో పోయినాక బ్రౌనీ. ఇంకా ఇదైతే జనవరి 1 రోజు అండి. ప్రార్థన అదంతా కూడా అయిపోయింది. ఇంకా పెద్దవాళ్ళందరినీ కేక్ కటింగ్కి రమ్మని చెప్పి పిలిచి వాళ్ళ చేత కటింగ్ చేపిస్తున్నారు. మేమందరం కూడా క్రిస్మస్కి చేసాము. కొంచెం యూత్ అండ్ జనరేషన్ కేక్ కటింగ్ అదంతా అయిపోయాక సంఘస్థులందరూ కూడా కలిసి డబ్బులు వేసుకొని మనీ వేసుకొని మనిషికి ఇంత అని చెప్పేసి ఒక భోజనాలు అయితే ఏర్పాటు చేసుకున్నారండి. పలావు, చికెన్, గోంగూర పచ్చడి, అలాగే పెరుగు చట్నీ, వీటితో ఒక స్వీటు. ఇంకా వీటితో మేమైతే జనవరి 1 అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. 31 సెలబ్రేట్ చేసుకున్నాము. క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్నామండి. మీరు కూడా మీ జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ప్రతిరోజు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అని సంతోషంతో ఆనందంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ ప్రతి ఒక్కరి ఇంట్లో సంతోషాలు ఆనందాలు నిండిపోవాలి. మీ ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కష్టం అయితే వెళ్ళిపోవాలి. మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ అయితే దూరం అయిపోవాలి. మీరు మీ కుటుంబం మొత్తం కూడా మీ పిల్లలందరూ కూడా సంతోషంగా ఆనందంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను గమ్యాలను చేరుకోవాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరు ఎలాంటి బాధలో ఉండి ఈ వీడియో చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీ జీవితాల్లో దేవుడు దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా కురిపించాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా మీరైతే ఈ వీడియో కంటిన్యూ చేసేయండి. ఈ వీడియో అయిపోయాక మరలా ఇదే రోజు సాయంత్రం మా అమ్మ వాళ్ళ ఇంట్లో ప్రార్థనకి వంట నేనే ప్రిపేర్ చేశాను. అది ఏమేమి ప్రిపేర్ చేశాను, ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి. ఇప్పటికే ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువైంది. ఇక ఈ వీడియో అయితే చూసి వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేసేయండి. నేనైతే ఇప్పుడు చూసారు కదా, ఈ దగ్గర మూలను కూర్చొని ఉన్నాను. ఓకేనండి.